పెరగన్నం పేరేస్తే 3 వారాల తర్వాత కూడా అది అట్లే పేరు ఉంటుంది తెలుసా? 3 వారాల మళ్ళీ వాళ్ళు గట్టి పెరిగే తినేది. గట్టి పేర్లు ఆ ముసలైపు ఏదో అట్లా దొరినోడు పడింటాయి అవేం పెద్ద ఆ ముసలైపు ఏదో అట్లా దొరినోడు పడింటాయి అవేం పెద్ద కూర్చో వస్తాయమ్మా ఎంత వస్తాయమ్మా? A few minutes later. ఏమే ఏమే నాకేం కనపట్టలేదు సైడ్ రా షూట్ పెట్టినాడు అడ్డం ఉండకూడదు. యాడ నువ్వు నిలబడినవాడా? నేను ఎప్పుడు నుంచో షూట్ పెట్టినా వాడికి బండకి. ఎవడురా నువ్వు ముఠాలుగాడు? ఏమన్నావు? తిను నువ్వు రా ఏం నువ్వు ఉన్నావాడా? తిను. అన్నం పెట్టి కొట్టొద్దునా? ఏ అన్నం పెట్టి కొట్టాలి, కొట్టినాక అన్నం పెడతా కానీ. అన్నం పెట్టి కొట్టొద్దునా? ఏ అన్నం పెట్టి కొట్టాలి, కొట్టినాక అన్నం పెడతా కానీ. షూట్ చెప్పరా ఆడికి గుట్టల్లో? ఆయనలా అపార్ట్మెంటా ఏది? ఏమే బాహుబలేం కాదాడా? బాహుబలేం కాదాడా? బాహుబలేంద్రా? బాహుబలి కాదు అది, బాహుబలి. బాహుబలి అంట. చెప్పి అది కొట్టాలా? నీది కొట్టుకో. తిను. విద్యలు నిలతో మనం ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడం నా తప్పు. కర్రసాము విల్లు బారా సంచారా పటాకులు తిను. ఎవరు? నువ్వు. నేను తినకూడదు లేదు అది ముక్కున్నా. బా నిద్ర పని చెప్తావునా? నేను ముక్కున్నా. ఎందుకు ముక్కును? 3 పూట్లే తింటాను. నువ్వు నా దగ్గర ఏది నీ దగ్గర చేయొద్దు. ముక్కు అనేది అది 3 పూటలు తింటాను. చూడని మనిషి అన్నాక 3 పూట్లు తినేది. చూడని మనిషి అన్నాక 3 పూట్లు తినేది. నువ్వంటే ఏమి ఎంత ఉంది కదా? ఏంది? అవన్నీ తీయద్దు, తిను. ఏది ఉండదు, అవన్నీ మంచి కోసమే వేసింటారు అవి. కానీ ఫాస్ట్కి కానీ ఏమి విత్తనం మాత్రం కనపడ. తిను. నీకు అన్ని డౌట్లే కదరా? అన్ని డౌట్లే. నీ చెత్త డౌట్ రాక సమంతరీలేని వస్తారు. అన్ని డౌట్లే. నీ చెత్త డౌట్ రాక సమంతరీలేని వస్తారు. మన నీకు ఎప్పుడు వాళ్ళ మీదే ధ్యాస కదా నీకు. తినరా? ఏం బుట్లు ఉన్నా? మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ఇది గంజాయి ఆ చిన్నవి ఏమంటారు? యాలక్కలా దాన్ని? ఏమో గంజాయి వచ్చింది నోట్లో. ఊరికే అంటే అంతే. నువ్వు ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తావని ఈ మధ్య న్యూస్లో అంతా అవే కదా అందుకు. స్వామి ఊను గన్నేరులే. నేను ఇంకా ఏదనుకోండి బాగుందే. నీ చేతితో పెట్టినావా? నా చేతితో పెట్టినావో అవన్నీ వద్దులే కానీ బాగుందే బాగాలేదా? బాగుంది. ముస్లాం అని పొద్దు 4 సార్లు తిట్టుకుంటూ ఉంటావు. అట్లుంటుంది చూడు. అందుకే ఎవరిని దబక్కన మాట పడేసుకోకూడదురా. వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం చెప్పలేము. తిను, ఫాస్ట్ తిను. ఉండునా ఫస్ట్ అవన్నీ వస్తాయి. ఏంది రాలేదు? నువ్వే దాంట్లోకి వేసి ఏదో చూపించాలని ప్రయత్నిస్తా అట్లుంది. ఏందిరే? ఏంది? తల్లంటి పడి ముస్లాం అదేలే. అయినా మధ్యలో ఏంటికి వస్తుంది నీకు ముస్లిం వాళ్ళు తలుచుకొని నాకు ఇది పెట్టి వెళ్తే పెడితే తినరాలే. తిను ఫస్ట్. మళ్ళీ ఆమె ఏంటికి వస్తుంది? ఆమె ఏంటికి వస్తుంది చెప్తాను. తిను. నువ్వు ఓడి ప్రతిదానికి ఏందో ఓడి. నువ్వు ఏడు తీసుకోవాలి మీద రూపాబు చూపించడం హైలైట్. పల్లాపలో ఏందో ఆమె ప్రేమగా తెచ్చిస్తుంది నీకు.
ఏం ఆ మాత్రం చేసి చూడు తిన్నావా లేదమ్మా పిల్లోడు రాలేదా అని అడిగా. నువ్వు చూస్తే వాళ్ళ మీద ఎగురుతాంటావు. ఇప్పుడు వస్తానడమ్మా పెద్ద వస్తానడవ్వా అంటే సర్లే నన్న ఇటు పెట్టిపోతాను తినిపి ఆ పిల్లోనికి అనే. సర్లే నన్న ఇటు పెట్టిపోతాను తినిపి ఆ పిల్లోనికి అనే. వాళ్ళే నీకు ఇప్పుడు మైండ్లో డౌట్ వస్తుంటుంది, ఎందుకు ఉన్నట్టుండి నాకు ఫుడ్ తెచ్చిచ్చినారు అని. చెప్తా తినరా తినుకుంటా మాట్లాడుతుంటేనే అదొక బాగుంటుంది. ఎప్పుడైనా పెద్దోళ్ళు ఏం చెప్పినారు, మాట్లాడంటారు. పెద్దోళ్ళు చెప్పినారు. పిల్లోళ్ళు ఏం చెప్పినారు, వాళ్ళకి ఎందుకు బొంగులు తెలుసా, వాళ్ళకి ఎందుకు బొంగులు తెలుసా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలే. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా. ఏమే ఆమెను అడుగుతి ఎప్పుడూ లేని ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు వచ్చి ప్లేట్ అది వాని కోసమే సపరేట్గా అవి ఫ్రై ఫ్రై చేసుకొని గట్టిపప్పు చేసుకొని ప్లేట్లో పెట్టుకొచ్చి మరీ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అని అడుగుతి. చెప్పా మాకు ఎప్పటి నుంచో ఈ పాటికి మాకు ఒక మనవడు ఉంటే మమ్మల్ని చూసుకునేవాడు కదా. కరెక్టే కదా, మనవాడు ఉంటే చూసుకునేవాడు. మాకు మనవాళ్ళు లేరు, ఎవరో వేరే పని కలిసినారంట. అయిపో నీళ్ళు కింద వాడు పోతాడు, కింద బాతులు తాగుతాయి నీళ్ళు. కింద వాడు పోతాడు, కింద బాతులు తాగుతాయి. తినేటప్పుడు నీళ్ళు తాగకూడదని తెలుదా నీకు అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది తింటే బాగా నీళ్ళు తాగితే బాగా అరుగుతుంది అని చెప్తారు. నీ మాట నువ్వు ఎందుకు ఓ నిమిషం తెచ్చిస్తలే నీళ్ళు. చూడు వేరే పని అడిగితే అయిపోయి చెప్పారంట, మనవాడు లేకపోతేనేమ్మా మీరు కావాలంటే మనోడు సృష్టించుకోవచ్చు అన్నారంట. మనవాడు లేకపోతేనేమ్మా మీరు కావాలంటే మనోడు సృష్టించుకోవచ్చు అన్నారంట. ఇది ఎట్లా సృష్టిస్తారా నాయన నేను షాక్ ఎత్తి 5 నిమిషాలు నవ్వుతాయి. ఈడేమో నవ్వుతాడు తిక్కులోడు వెళ్ళిపోతా అంటే మళ్ళీ పిలుస్తా. చెప్పమ్మా ఎందుకు ఎట్లా పుట్టించుకోవచ్చు అంటే కేరళలో మంది ఇస్తారంట. నువ్వు వినింటావు, మనుషుల్ని ఆకట్టుకునేకి మనుషులు మన వైపు తిరిగేకి వాళ్ళ మీదే దృష్టి ఉండేదట్లా మందు పెడతారు. ఏడాది కొన్ని చోట్ల కక్కిస్తా అంటారు మందు. చూసినావా, మందు పెట్టినారు వీడు అందుకే ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళని ఇడిచిపెట్టకుండా ఉన్నాడు, వాళ్ళ జతే పడుతున్నాడు, వాళ్ళ ఇంట్లో అట్లా తినే అన్నంలో మందు కలుపుతారు. ఇప్పుడు మందు ఎవరు కలుపుతున్నారు, ఇప్పుడు దీంట్లో ఉందా, ఇప్పుడు మందు ఎవరు కలుపుతున్నారు, ఇప్పుడు దీంట్లో ఉందా యాదని తిను నువ్వు పూర్తి నువ్వేం టెన్షన్ పడతావు అంటే. ఇప్పుడు ఏమమ్మా అంటే ఇప్పుడు నీకు ఆయమ్మ గుర్తొస్తుందే మైండ్లో, ఇప్పుడు నీకు ఆయమ్మ గుర్తొస్తుందే మైండ్లో. ఏ లోపల నాకేంటి గుర్తుకొస్తారు, ఇప్పుడు నీకు మా ఆయమ్మ గుర్తురావడం లేదా ముసలేమ్మ ఆయప్ప ముసలి తాత వాళ్ళంటికే వాళ్ళు గుర్తొస్తానా లేదా ఇప్పుడు నీ మెదడులో బాగా ఆలోచించు. గుర్తొస్తానారా వాళ్ళు? ఇంకా రాలేదా? ఇంకో ముద్ద తిని చెప్తా, తిను చెప్తా. మింగు ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని. గుర్తొస్తానరా లైట్గా అంటే వీళ్ళు వాళ్ళు అది ఏదో జరిగిన సంఘటనలు గుర్తొస్తుంటాయి. జరగలేదా? పాస్ పోసిస్తే తాగలేదా నువ్వు ముసలింది? ఏ లోపల ఏంటి కూర్చున్నావు మాటలు? అది ఏం లేదు, సింపుల్. ఆ మందు అన్నంలో కలిపి పెడితే వాళ్ళ మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుందంట. వాళ్ళతో ఉండాలా, వాళ్ళ కోసం ఏమన్నా చేయాలనేది. ఇప్పుడు నాకు అర్జెంట్గా ఏదో చెప్పిస్తావు, నాకు ఇప్పుడు భయం మొదలవుతుంది. భయంలో ఆయమ్మ మందు కలుపుకొని వచ్చింది. మనోడుగా నువ్వు తినవప్ప నన్ను అడిగా. నువ్వు తింటే నా మనోడు అవుతావంటే నేను సెట్ కానమ్మా మీ మనోడికి. ఏంటంటే మీరు పొద్దాంగులు ముసలోని బాత్రూమ్ ఎత్తిపోయేలా ముందు పెట్టించినావు అంటే నేను సెట్ కానమ్మా మీ మనోడికి. ఏంటంటే మీరు పొద్దాంగులు ముసలోని బాత్రూమ్ ఎత్తిపోయేలా ముందు పెట్టించినావు నేను కాదు, ముస్లైమ్మ పెట్టింది. నాకు ఇద్దాం అనుకుంది. నేనేం చేసిన తెలివిగా నేను అవన్నీ చేసుకుంటుంటే నా పనులు ఎట్లా చేసుకునేకైతే చెప్పి. ఇప్పుడు నిన్ను వాళ్ళు పోయి మందు పెట్టినారు, ఇప్పుడు నేను వాళ్ళు పోయి మా వాళ్ళతో ఉంటా వాళ్ళతో అనుకుంటా ఎవరు చెప్పినా వినవు. వద్దురా నాయన నీకు మంచి జీవితం ఉంది, ఎందుకు ఈడ ఉన్నావన్నా కూడా వినవు. ఆ మందు పవర్ అట్టుంటుంది. మందు పవర్ అట్టుంటుంది. ఏంది ఎట్లా ఏలే మళ్ళా నిదానం కరిగి దాన్ని బయట కక్కిపిస్తా. ఇప్పుడు ఉండరు మళ్ళీ పెట్టించి మళ్ళీ దట్లు మళ్ళీ కక్కిస్తానంటావే. మందు వెంటనే కడుపులేకపోతానే కక్కకూడదు. 6 నెలల తర్వాతే మందు కక్కించాలా. లేదు కక్కిచ్చేకి నీకు ఏదన్నా
మెడిసిన్ ఇస్తే వికెట్ ఇచ్చి పక్షపాతం వచ్చే అవకాశం ఉంది, కళ్ళు పోయే అవకాశం ఉంది, ప్రాణం పోయే అవకాశమే ఉంది. పక్షపాతం వచ్చే అవకాశం ఉంది, కళ్ళు పోయే అవకాశం ఉంది, ప్రాణం పోయే అవకాశమే ఉంది. 6 నెలలు నువ్వు ముసలాయప సేవ చేసుకుంటా, నీకు వాళ్ళకి సేవ చేసుకునే పుణ్యం దక్కింది. అది కూడా మనవుడు ఏమి ముందంటే పిచ్చి పట్టిపోతారన్నారు పెద్దలు. నీకు ఆల్రెడీ ఉంది, మళ్ళీ కొత్తగా పట్టేది ఉండో విషయం. ఆస్తి అంతా 50% నీ బాగానికి రాస్తారంట. ఆస్తిలో 50% 50% నువ్వు మళ్ళా ముందు చెప్పేది పిచ్చి పట్టి ఎక్కువైపోయి ఉంటుంది నాకే. లేదు, ఆస్తి ఏది ఆస్తి అనుకుంటే నీ పేరు మీద రాసేది వాళ్ళ అప్పులకు పోతాయంట. లేదు, ఆస్తి ఏది ఆస్తి అనుకుంటే నీ పేరు మీద రాసేది వాళ్ళ అప్పులకు పోతాయంట. ఇంకా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి అప్పులకు కడతారు అవి. అసలు నీకు ఎట్లా వచ్చిందండి? అసలు మందు పెట్టాను వచ్చి బాబు కొద్దిగా తిన్ను ముద్ద అని ఇట్లా నాటకాలు ఆడద్దు బాబు చెప్తాను కొట్టాను అనిచ్చింది. ఇట్లా నాటకాలు నాతో ఆడద్దమ్మా. నువ్వు ముద్ద తినంటున్నావు, నువ్వు తిట్టేవా ఏమవి, ఎందుకు ముద్ద తినమంటున్నావు అంటే నాకు మనవాడు కావాలి నాయనా, నాకు మనవాడు కావాలి నాయనా. నాకు టక్కని ఎవడు మ్యాచ్ చేస్తాడు మనోడికి? ఈ నేనే గుర్తొచ్చుటానికే అంటే బాత్రూములు పాస్ ఎత్తేది, కడిగేది, ఇవన్నీ ఎవడి సెట్ అవుతుందా అని ఒక్కసారి సింక్ చేసుకుంటే నువ్వు నాకు ఇట్లా బ్లింక్ అవుతుంది. పాస్ ఎత్తేది, కడిగేది, ఇవన్నీ ఎవడి సెట్ అవుతుందా అని ఒక్కసారి సింక్ చేసుకుంటే నువ్వు నాకు బ్లింక్ అవుతుంది. ఏం చెప్తామా నువ్వు పెట్టిపో. కడిగేది ఏంది నువ్వు? బాత్రూంలో ఇప్పుడు నువ్వు అల్లుడైనాక, నువ్వు మనవుడైనాక నువ్వు చేత్తో ఎత్తిపడేయడమే ఉంటాయి. ఇంకా అట్లవని బాత్రూమ్ గిత్రూమ్ ఏమి ఉండదు. ఇంకోటి, నువ్వు పోయి కూర్చోపమ్మ ఇంట్లో, నీ మనవుడు పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వా ఏ ముసిల్దానా, పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వా ఏ ముసిల్దానా, కడుపులో ఇంత పెట్టుకొని అన్ని నాటకాలు ఆడుతున్నావు నువ్వు. తిట్టద్దు రేపటి మళ్ళీ నీ ప్రేమ కలుగుతుంది. రోడాలు తిట్టద్దు దాన్ని, ముసిల్దాన్ని ముసుకోకుండా ఇచ్చిపోయా బాత్రూమ్ లో అవన్నీ కడిగే నన్ను మందు పెట్టించింది. మా అల్లుడికి బాణం ఇయ్యని. అల్లుడికే మనోడికే? మనవడికి. నేను అల్లుడు అంటాను చూడు. ముందు పవర్ అట్లా పనిచేస్తాను కళ్ళకి చెవులకి. నువ్వు లోపల పోయింది ఎట్లా పనిచేస్తుందో. పర్లేలే మంచి కుటుంబము వాళ్ళకి ఏమన్నా, పర్లేలే మంచి కుటుంబము వాళ్ళకి ఏమన్నా మా అంటే ఏమన్నా అమ్మాయి ఏమన్నా పాపం ఇచ్చారేమన్నా? ఏ అప్పులు లేరు వాళ్ళకి. ఇండ్లగాడు గలాడికి వచ్చినాడు, నువ్వే పెద్ద మనిషికి మాట్లాడే నువ్వు ఉండదు. నీకేమన్నా ఏమన్నా అప్పులు ఉండే చోటు పంపిస్తాను. నువ్వు అప్పులు నమ్మిద పడి వాళ్ళు బాత్రూమ్ కడిగి, ఎరిగినది కడిగి, వాళ్ళకి తినిపించి మనము అదే చేతులతో ఎత్తేసి అదే చేతితో నిందిని. అసలు ఏంది అదే మాటలు చెబితే ఎట్లా ఉండాలి? బాగాలేదు, చేసేదానికైతే అలవాటు అయితే వేరే రకం ఉంటుంది. ఎందుకంటే నీకు మంచి పేరు వస్తుంది. బేవడు చూడడానికే ఆయన బాణం ఇచ్చిపోయా, పిల్లోని గురువు పెట్టు నాయనా అనే. నా గురి తప్పదులే అమ్మా, నువ్వు పో, నేను పంపిపోతున్నాడు. పరిగెత్తొచ్చి ఇప్పుడు అవ్వా తాతయ్య అని ఇంట్లోకి వస్తాడు చూడు. అల్లుడు అంటే నేను అల్లుడు అని వస్తుంది నాకు. మనవుడు కదా. ఏంటికి వస్తుంది నీకు? కొంత నువ్వేమన్నా నల్లుగా పోతావా? ఎవరు? నువ్వు. నేనేది పోయేది అట్లా నాకు లేవు. పో తల్లి పాటు. ఇది గుర్తుకంట పెట్టుకో. ఇది ఎప్పుడైనా సరే ఇక్కడిది, ఇది నీ రక్షకంట. ఇది వేసుకొని బాగా ఇది పడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తుకొని వాళ్ళకి వేటకు కూడా పోలా. దీన్ని వేటకి ఇంటికాడ కుక్కలు వచ్చేదానికి, పందులు వచ్చేదానికి దీంతో కొడతా అంటావు అంతే. ఆ స్టిక్కర్ ఏదైనా పన్ని కత్తుకుందంటే పరిగెత్తుకుంటా పోయి దాని పన్నిని పట్టుకొని ఇది మళ్ళీ పీక్కొని రావడం అట్లా అంతే. ఏ పెద్ద పని కడితే నాకే ఏది పని కరిస్తే అదే పందుల్ని, కుక్కల్ని, నక్కల్ని పట్టరా. ఇప్పుడు నుంచి నువ్వు కూడా ఈ కాలనీలో మెంబర్, మంచి ఫేమస్ మెంబర్. పిల్లోడు అది అన్నం తిన్న వెంటనే పంపేరు బాత్రూమ్ ఎత్తేది ఉందండి, పోయేసి రాపు. పిల్లోడు అది అన్నం తిన్న వెంటనే పంపేరు బాత్రూమ్ ఎత్తేది ఉందండి, పోయేసి రాపు. టెన్షన్ వెళ్ళా. నీకు 6 నెలల తర్వాత విరుగుడు ఉంటుంది, అది కక్కిస్తాను. నాకే తిక్కరేపిద్దు. మంచి ఇంటికి పంపిస్తాను మనోడిగా.
అర్థమైందా? ఆయమ్మ ఎంత బాగా చూసుకుంటది. పెరగనం ఎంత గట్టిగా వాళ్ళు ఈ రోజు పేరేస్తే 3 వారాల తర్వాత తింటారు. పెరగనం ఎంత గట్టిగా వాళ్ళు ఈ రోజు పేరేస్తే 3 వారాల తర్వాత తింటారు. పెరగన్నం పేరేస్తే 3 వారాల తర్వాత కూడా అది అట్లే పేరు ఉంటుంది తెలుసా? 3 వారాల మళ్ళీ వాళ్ళు గట్టి పెరిగే తినేది. గట్టి పేర్లు ఆ ముసలైపు ఏదో అట్లా దొరినోడు పడింటాయి అవేం పెద్ద ఆ ముసలైపు ఏదో అట్లా దొరినోడు పడింటాయి అవేం పెద్ద కూర్చో వస్తాయమ్మా. ఎంత వస్తాయమ్మా? నేను పోయి ముందు తీసుకొచ్చుకుంటా. అట్లా తీపిరు పెట్టిన వెంటనే తీస్తే నీకు వికెట్ ఇస్తుంది. కూర్చో రోజే తర్వాత నీకే వాళ్ళు మనసు ఒప్పుతుంది. ఆడికి పోతాడు మళ్ళీ ఇంకోటి చెప్తాడు వాళ్ళు నీకు ఎంత ఎక్కువ అయినారని చెప్పి. మళ్ళీ నేను ఎప్పుడైనా పిలిచినా కూడా రాకుండా ఉండద్దు. అయితే మందు బాగుంటే పని చేయదు. నువ్వు అట్లా వాళ్ళ అప్పుకి చూసినావు నన్ను ఏమన్నా పని చేయదు. నువ్వు అట్లా వాళ్ళ అప్పుకి చూసినావు నన్ను ఏమన్నా ఏమన్నా ఉంటే చెప్పు. నరక ఏమైనా ఉంటే ఏది నరక మళ్ళీ చెట్లు నరకేది కూడా అమ్మ చేపిస్తుందిలే. స్టవ్ లేదు వాళ్ళకి ఎటు కట్ల పొయ్యి ముందే చేసుకుంటారు. ఇప్పుడు రోజు నరకదు చెట్లు. అన్నాను అన్నాను వచ్చినావు నీకు ఒక అవ్వ ఓ తాత చూసి పెట్టినా నేను. అంతకంటే ఏం కాదు నీకు. అన్నాను వచ్చినావు నీకు ఒక అవ్వ ఓ తాత చూసి పెట్టినా నేను. అంతకంటే ఏం కాదు నీకు. వాళ్ళు ముడ్డులు కడుక్కొని నువ్వు మనోడు అన్నాక చెయ్యాలి. ఎవరి కోసం చేస్తావు? ఆస్తి వస్తాను లేదా నీకు? 50% నాకు కోపం వస్తుంది. 50% ఆస్తి రాలేదా నీకు? పాటు అది వచ్చినది కూడా అప్పులు కట్టేవాళ్ళు అంటే నీ మీద మార్చి నీతో రాపిస్తారు అప్పులు. తలపై ఏరా నువ్వు ఏ టెన్షన్ కూడా కూర్చో చెప్తా. నీకేందుకు టెన్షన్ ఎందుకు? నువ్వు రాత్రి లేమి వాళ్ళ ఇంట్లో పండుకో బయట పడ్డ పెడతారంట వాళ్ళు. నువ్వు రాత్రి లేమి వాళ్ళ ఇంట్లో పండుకో బయట పడ్డ పెడతారంట వాళ్ళు. ఇళ్ళలేకి అడ్డమే నానేమిమ్మనే మనవాడు ఇంట్లోనే కదమ్మా ఈ రోజు నుంచి అంటే వానమ్మ చిల్లర నా కొడుకు అట్లా ఏడ ఊర్లో పోయి నా కొడుకులు అందరినీ ఇళ్ళలో పండు పెట్టుకునే అవుతుంది. రాత్రి వాడు ఏమైనా చంపి ఏమైనా సామాన్లు ఎత్తపోతే యువత దిక్కరే ముసలామనే ఆయమ్మనే నిన్ను ఎవరు అంటే కాదమ్మా మనోడు కావాలంటావు. రాత్రి ఏం బయట పండ పెడితే ఎట్లమ్మా అంటే కుక్కర్ పెంచుకున్నా దాన్ని వాకింగ్ తీసుకోవాలంటే కష్టమవుతుంది. అదే మనవాడిని పెంచుకుంటే వాడే పోయేసి వస్తా అంటాడు. కుక్కర్ పెంచుకున్నా దాన్ని వాకింగ్ తీసుకోవాలంటే కష్టమవుతుంది. అదే మనవాడిని పెంచుకుంటే వాడే పోయేసి వస్తా అంటాడు. ఏరా కాదా? నీకు ఇంట్రెస్ట్ లేదంటే అప్పుడు తినకుండా చెప్పాల్సింది. ఇప్పుడు తిన్నాక అదే ఎట్లా చెప్తావు? నీ మైండ్ ఇందు ఏ ముఠాలు బొమ్మాడు ఎవడని మందు పెట్టినానని చెప్పినావేమో. ఏ ముఠాలు బొమ్మాడు ఎవడని మందు పెట్టినానని చెప్పినావేమన్నా? నువ్వు చెప్పినావు మందు పెట్టినారా దాంట్లోకేనే తిన్నాక అంతా బాగా తిన్నాక చెప్తారా ఏమన్నా మందు పెట్టామని? మందు పెట్టేటప్పుడు పెట్టినాక చెప్తారా? అన్నం పెట్టి విశ్వాసం ఏందో చూపి. ఇప్పుడు అన్నం పెట్టి అన్నం తిన్నావు కదా పట్టు. ఏం మందు కలిసి పూర్తి పడి తినేది అందరు ఇల్లు కాడ తినే ఎంత. సరే పోవాడు పోయి మాట్లాడిచ్చి పోవాడు. ఏదైనా ఇంట్లోకి వెల్కమ్ చెప్తారు. యాడికి అయ్యమ్మ మీద కాలిపోతున్నావురా? చూసి అప్పుడే మైండ్ వెళ్ళిపోతాను చూడు. అప్పుడే వాళ్ళ ఇంటికాడికి అప్పుడే వెళ్ళిపోతాను చూడు వాళ్ళ ఇళ్ళకాడికి. అదే ప్రేమ. బాణం తీసపో.